అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నెల పొతుగంటి. ఇవాళ నేనైతే షాపింగ్కి వచ్చాను. కొన్ని డ్రెస్సెస్ తీసుకుందామని. చాలా డేస్ అవుతుందిగా షాపింగ్ చేయకని కొన్ని డ్రెస్సెస్ అయితే ఇది కావాలని వచ్చాను. నేను వచ్చి ఫస్ట్ షాపింగ్ మాల్ మొత్తం తిరిగేసాను, ఎందుకంటే నాకు షాపింగ్ మాల్ బాగా నచ్చింది. వచ్చి రాగానే ఇక్కడ వినాయకుడు ఇదంతా చూస్తుంటే చాలా బాగా అనిపించింది. సో ఫస్ట్ అయితే షాపింగ్ మాల్ మొత్తం తిరిగేసేసరికి ఇక్కడ మా వాళ్ళైతే షాపింగ్ స్టార్ట్ చేసేసారు. నేను ఇక చూస్తూ ఒక రౌండ్ అయితే వేసేసాను. ఇక ఎందుకు లేట్ అనేసి నేను కూడా పైకి వెళ్ళి షాపింగ్ చేస్తా అని పైకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ డ్రెస్సెస్ చూస్తుంటే చాలా వరకు కలెక్షన్ అయితే బాగుంది. నాకైతే చాలా వరకు నచ్చింది కలెక్షన్. నేను ఫీడింగ్ డ్రెస్సెస్ తీసుకుంటా అని ఫీడింగ్ డ్రెస్సెస్ అయితే చూస్తున్నా. ఫీడింగ్ డ్రెస్సెస్లో కూడా చాలా చాలా బాగుంది కలెక్షన్. ఏది తీసుకోవాలో నాకైతే అసలు అర్థమే కాలే, అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మా అక్క నన్ను చూస్తూనే ఉంది, ఇదేం తీసుకుంటుందా అని. అన్నీ చూస్తుంది కానీ ఏది తీసుకోవట్లే అని తదేకంగా చూస్తూనే ఉంది. అంటే నేను తీస్తూనే ఉన్నా, వాళ్ళు కలెక్షన్ ఫోల్డింగ్ చేస్తూనే ఉన్నారు. అన్నీ ఓపెన్ చేసి పెట్టినా నాకు ఏది తీసుకోవాలో కూడా అర్థం కాలేదు. మీరు కూడా ఇట్లానేనా? నేనైతే నిజంగా షాపింగ్ మాల్కి వెళ్తే అన్నీ నచ్చినట్టే అనిపిస్తాయి, కానీ మళ్ళీ తీరా చూస్తే ఏది కూడా నచ్చదు. అట్లా ఉంటుంది నా మైండ్ సెట్. మొత్తం అన్నీ ఓపెన్ చేపిస్తా. ఇక్కడ ఓపెన్ చేసేటే కాకుండా అందులో ఏమున్నాయా అని వెతుకుతా, వాళ్ళ వెనక ఆ ర్యాక్లలో ఏమున్నాయా అని వెతుకుతూ ఉంటాయి. ఇంకా అట్లాంటి మెంటాలిటీ నాది. ఇంకా కిందికి వెళ్ళి కూడా తీస్తూనే ఉన్నా. చూడండి, ఇవన్నీ కూడా ఫీడింగ్ కలెక్షన్స్. నిజంగా మొత్తం 3 పీసెస్ సెట్. చాలా అంటే చాలా వరకు బాగున్నాయి. నేనైతే కొన్ని డ్రెస్సెస్ అయితే అటు ఇటైనా కొన్ని డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకున్నా. అవేంటియో కూడా మీరు కామెంట్ చేయండి. నేను తర్వాత వీడియోలో కూడా పోస్ట్ చేస్తాను నేను ఏమేమి డ్రెస్సెస్ తీసుకున్నానో షార్ట్ వీడియోలో. ఇవన్నీ కూడా మొత్తం కూడా ఫీడింగ్ డ్రెస్సెస్. చాలా అంటే చాలా, షాపింగ్ మాల్ చూస్తే పెద్దగా ఉంది కదా, కానీ చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే ఇవి నాకు టాప్స్ అనేటివి వచ్చేసినాయి. 3 పీసెస్ సెట్, దుప్పటా, ప్యాంట్, ఈ టాప్. నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా. ఇవన్నీ నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా 3 పీసెస్ సెట్ సరిగా ఎక్కడ కూడా నచ్చలేదు. నచ్చితే క్వాలిటీ బాగాలేదు, క్వాలిటీ బాగుంటే ప్రైస్ ఎక్కువగా ఉంది. అట్లా చాలా వరకు నేను ఒక 2-3 షాపింగ్ మాల్స్ చూసిన. నాకు ఏది నచ్చక మా అక్క వాళ్ళ ఊరు సైడ్ ఈ షాపింగ్ మాల్ ఉందని ఇటైతే వచ్చిన. ఇక్కడ నా చిటితల్లి అయితే ఇక ఆట ఆడుతూనే ఉంది నాతో. నిజంగా ఒక షాపింగ్ మాల్ మొత్తం నేను రౌండ్ వేసిందే కాకుండా నా చిటితల్లితోని ఒక 2-3 టైమ్స్ రౌండ్ వేసిందేమో. అట్లాగో నేను ఇటు వస్తే అటు వెళ్తుంది, అటు వస్తే ఇటు వెళ్తుంది. ఈమెతో ఇట్లా ఉంటుంది ఆట. షైనీ, ఇక మేము ఇటు పోతున్నాం. ఇటు ఫైనల్గా నా షాపింగ్ అయితే క్లోజ్ అయిపోయింది. నేను ఒక 4-5 డ్రెస్సెస్ అయితే తీసుకున్నా. అవి ఏంటి అనేది మీకు ఒకవేళ తెలిసి ఉంటే కామెంట్ చేయండి, లేకపోతే నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నేను ఏమేమి ఫీడింగ్ కుర్తీస్ తీసుకున్నా అనేది. నాకు ఇక్కడనైతే వినాయకుడు బ్యాక్గ్రౌండ్ చాలా నచ్చింది. ఇక్కడ ఫోటో దిగాలనిపించింది, అందుకే ఫోటో తీయండి అంకుల్ అని ఒక అతనికి ఇచ్చిన. తను తీస్తూ ఉంటే ఇక నా చిటితల్లి తీయనిస్తలేదు. మొత్తం అటు ఇటు తిరుగుతూనే ఉంది. ఇక్కడ బంతిపూలు ఎగరేసుకుంటుంది, మొత్తం పిచ్చి పిచ్చి చేస్తుంది. ఆ అంకుల్కి ఏ బాబు అటు సైడ్ ఉండు అని అంటుండు, కానీ బాబు కాదు పాప అని నేను చెప్తున్నా. ఇక్కడ అందరూ నా చిటితల్లిని చూసి బాబు బాబు అంటారు, కానీ బాబు కాదు, షైనీ పాపనే. అటు ఇటు చేసి అయితే అతను ఒక 2-3 ఫొటోస్ తీసిండు బ్లర్గా. ఇది అటు ఇటు తిరుగుడికి అతనికి ఫోటో సరిగా తీయడానికి రాలే. ఒక 2-3 అయితే తీసిండు, బ్లర్ అయిపోయినాయి అవి. ఇంకా మా వాళ్ళ షాపింగ్ అయితే ఒడవలేదు. మా చిన్నోడి పుట్టు వెంట్రుకలని అక్కడ శారీస్, లుంగీలు, తువాలలు అవి ఇవన్నీ తీసుకుంటున్నారు బ్యాక్ సైడ్. మేము ఇక్కడ తిరుగుతూనే ఉన్నాం. మా షాపింగ్ అయిపోయింది, ఏం చేయాలో తెలియక తిరుగుతూనే ఉన్నాం. ఇంకా మా అనుకైతే షాపింగ్ ఇందులో డ్రెస్ నచ్చలేదు, వేరే షాపింగ్కి వెళ్ళి తీసుకోవాలి. ఇక్కడ బిల్ అయితే చేస్తున్నారు వాళ్ళు. ఇక నా కుషిపాపకి ఇక్కడ లైటింగ్ ఫోకస్ మంచిగా బాగా నచ్చినట్టుంది, ఊకే చూస్తూనే ఉంది. ఇక్కడ ఇక మళ్ళీ మేము ఇంతకుముందు వెళ్ళింది ఆనంద్ షాపింగ్ మాల్, ఇప్పుడు వచ్చింది కిసాన్. ఆనంద్ షాపింగ్ మాల్లో ఆల్రెడీ మొత్తం షాపింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. అక్కడ కలెక్షన్ ఇక్కడ మా అను కోసమే వచ్చినాము, అక్కడ ఆమెకు సెట్ అవ్వలే అని. ఇక్కడ మా అక్క నిద్రపోతూ మా కుష్పాపని పడేసేటట్టు ఉంది.
చూసారుగా నా షాపింగ్. బాయ్.